హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్డూరి స్థానం. నా పేరు అడ్డూరి. మనం మాట్లాడుకునేది సండే జరిగిన ఎపిసోడ్ 57 గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ ఎపిసోడ్లో నేను పెద్దగా మాట్లాడాల్సింది ఏం లేదు, అంటే ప్రమోషన్స్ అవన్నీ ఉన్నాయి. ఒకే ఒక విషయం అయితే మీతో నేను డిస్కస్ చేయాలనుకున్నాను. దానికన్నా ముందు చూసే ప్రతి ఒక్కరు దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా వ్యూస్ ఏవైతే ఉన్నాయో, నా అభిప్రాయాలు ఏదైతే ఉన్నాయో ఆ ఎపిసోడ్స్ మీద తప్పకుండా కొంతమందికి బిగ్ బాస్ని చూసే వాళ్ళకైతే మొత్తం రీచ్ అవుద్దని అయితే అనుకుంటున్నాను. తప్పకుండా ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలనుకుంటున్నాను. ఎవరికి కూడా ఫేవరెటిజంగా మాట్లాడాలని ఏ రోజు అనుకోవట్లేదు. ఈవెన్ ఈ ఎపిసోడ్లో కూడా కొన్ని నిజాలు ఓపెన్గా నా ఒపీనియన్స్ కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా కంటెస్టెంట్స్ మీద నేను ఒక వీడియో చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అంటే అసలు ఈ బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి కంటెస్టెంట్స్ వాళ్ళు ఎలా ఆడుతున్నారు, వాళ్ళ అసలు క్యారెక్టర్ అంటే దట్ వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉన్నాయి, అసలు 9లో ఉన్న కంటెస్టెంట్స్ అసలు అంత వర్దిగా ఉన్నారా లేదా అనేది, నేను ఎవరు బెస్ట్ అనేది కూడా మాట్లాడదామని అయితే ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. బట్ ఈరోజు మాట్లాడదాం అనిపిస్తుంది. ఎందుకంటే మాధురి గారు బయటకు కూడా వెళ్ళిపోయారు కాబట్టి మనం ఇంకొద్ది ఓపెన్గా మాట్లాడచ్చు అనేది నా ఫీలింగ్. అంటే అంతకుముందు ఓపెన్గా మాట్లాడలేమో అని కాదు, మాట్లాడాలనిపించలేదు నాకు. బికాజ్ ఎందుకంటే కొన్ని మనం మాట్లాడకుండా ఉంటే బెటర్ కాబట్టి నేను కూడా అదే ఉద్దేశంతో మాట్లాడలేదు. అయితే ఇంకోటి మీకు అందరికీ తెలుసు, నేను కూడా ప్రొడక్షన్ చేశాను ఆల్రెడీ. సోషల్ మీడియాలో ఫుల్ బజ్ నడిచింది మాధురి గారు అవుట్ ఆఫ్ ద బిగ్ బాస్ హౌస్ అవుతున్నారని. అయితే దీనికి సంబంధించి ఎవరైతే గౌరవ్ను మాధురి గారు చివరగా మిగిలిపోయారో వీళ్ళిద్దరిలో ఎవరు సేవ్ అవుతారు, ఎవరు అన్సేవ్ అవుతారు అనే విషయంలో ప్రజా తీర్పుని అయితే మాత్రం నాగార్జున గారు ఓపెన్గా అందరికి చెప్పేశారు. ఎందుకంటే అక్కడ తనూజకి ఒక పవర్ ఉంది. ఏం పవరు? ఒకరిని సేవ్ చేయొచ్చు అనేది. అంటే వాళ్ళకి సేవ్ చేయొచ్చు, ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరిలో సేవ్ చేయొచ్చు. బట్ లాస్ట్ టైం ఇమాన్యుల్కి ఇచ్చినట్టు అయితే గెస్సింగ్ లెక్కలో అయితే ఇవ్వలేదు. ఇమాన్యుల్కి ఇచ్చిన ఆప్షన్ ఎలా ఉందంటే ఇద్దరిలో ఎవరు సేవ్ ఎవరు అన్సేఫ్ అనేది చెప్పకుండా నువ్వు ఎవరికి ఇవ్వాలనుకున్నా ఇచ్చేసే, ఒకవేళ వాళ్ళు సేఫ్ అయితే మనం ఏం చేయలేము అన్నట్టు ఇచ్చారు. అది రాంగ్, ఫెయిల్ అయింది. ఎందుకంటే సేఫ్ అయిన వ్యక్తిగా ఆయన పవర్ వెళ్ళింది ఆ రోజున. అదే మా భరణి గారికి వెళ్ళి ఉంటే ఆయన బయటికి వెళ్ళేవాడు కాదు. ఇది విషయం. సేమ్ డిటో ఇక్కడ కూడా ఏంటంటే చెప్పేశారు. మాధురి అయితే ఓట్ల ప్రకారం చూస్తే లీస్ట్ వచ్చింది, ఆమె ఎలిమినేషన్ అవ్వాలి, గౌరవ్ సేఫ్ అయ్యాడు. మరి నువ్వేమన్నా మాధురికి ఇవ్వాలనుకుంటున్నావా? ఇస్తే మాత్రం గౌరవ్ బయటికి వెళ్ళిపోతాడని చెప్పగానే ప్రజా తీర్పుని 100% తనూజ అయితే ఇక్కడ ఫాలో అయిందని చెప్పాలి నాకు. ఎందుకంటే ఇక్కడ ఈ పాయింట్ వరకు అయితే తనూజ ఏదైతే సేవ్ చేసిందో, అండ్ దట్ సేవ్ చేయడం అంటే ఉపయోగించుకోలేదో, తన పవర్ని ఏదైతే ఉపయోగించుకోలేదో అదైతే మాత్రం 100% తను చేసింది న్యాయంగా అనిపించింది. నాకు చాలా నచ్చింది. ఆమె అంటే కొద్దిగా ఆమెతో మాధురి గారు వెళ్ళిపోతున్నారని తెలిసి కూడా ఆమె స్టోన్ వాడలేదంటే ఖచ్చితంగా ఆమె ప్రజా తీర్పుకి గౌరవం ఇచ్చింది. గౌరవంని ఏదైతే ఎక్కువ ఓట్లతో ఆమెని సేవ్ చేశారో అలాంటి వ్యక్తిని బయటకు పంపించడం అనేది చాలా తప్పు వ్యవహారం. సో ఎవరైనా సరే మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ పని చేయరు. అంటే గౌరవాన్ని బయటకు పంపించి మాధురిని రిలేషన్ కోసం ఉంచుకోవడం అనేది అయితే తప్పని నా ఫీలింగ్. తను కూడా అదే ఫీలింగ్ అయింది. అందుకని తన దగ్గర ఉన్న ఆ పవర్ని ఏదైతే స్టోన్ పవర్ని ఏదైతే ఉందో సేవ్ చేసేది వాడాలని చెప్పింది. సూపర్ అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే మాధురి గారు వెళ్ళిపోయినప్పుడు ఈవెన్ తనూజ ఓకే ఫీల్ అయింది, కానీ మరి టూ మచ్ అంత ఎమోషన్ ఏం కాదు. అక్కడ వరకు తన ఎమోషన్ ఉంది, తన పక్కా క్లారిటీ ఉంది. ఎవరితో ఏ ఎమోషన్ ఎంతవరకు బ్యాలెన్స్ చేసుకోవాలి, గేమ్ దగ్గరికి వస్తారు ఎలా ఉండాలనేది మాత్రం 100% తన టార్గెట్ కప్ మీద ఉంది అనేది అయితే మాత్రం కొంత నాకైతే అనిపిస్తున్నమాట వాస్తవమే. కరెక్ట్గా అనిపిస్తుంది. ఉన్నాళ్ళలో కప్పు కోసం గేమ్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసిన వ్యక్తి ఎవరంటే తనూజాని అయితే మాత్రం నిన్నటితో క్లారిటీ వచ్చిందని అనిపించింది. అయితే ఎలిమినేషన్ అయిపోయి స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత అంటే నేను మాధురి గారి గురించి మొత్తం మాట్లాడేస్తాను. మాధురి గారు కూడా చాలా ఇద్దరిని టార్గెట్ చేసింది. అక్కడ ఎవరినంటే దివ్యాని అలాగే భరణి గారిని టార్గెట్ చేసి తన ఎండింగ్ ఏదైతే ఉందో ఒపీనియన్స్ షేర్ చేసుకుందని చెప్పాలి. వాళ్ళిద్దరి మీద మాత్రం ఫుల్ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళిద్దరిని టార్గెట్ చేసి నెగిటివ్ చెప్పింది అని అయితే అనిపించింది. మిగతా ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్గా ఉందో కళ్యాణ్, డిమాండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ జెన్యూన్ పర్సనల్గా ఆమె చెప్పడం కూడా మనం చూసాం మనం ఆల్రెడీ. మొత్తానికైతే ఎలిమినేషన్ కొత్తింత పెద్ద ఎమోషన్ ఏం లేకుండా అందరూ అనుకున్నదే. లాస్ట్ వీక్ ఆమె నామినేషన్ లేదు కాబట్టి సేవ్ అయింది అంత ముందు వారం.
వచ్చిన వారమే నామినేషన్లు పెట్టలేదు, ఈ వారం పెట్టారు. ఆమె వెళ్ళిపోద్దని నాకు తెలుసు. నామినేషన్లోకి వస్తే మాధురి గారు నిలబడరని అయితే నాకు తెలుసు. ఆమె సేవ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఏది వచ్చినా దువ్వాడ శ్రీనివాస్ గారు ఆమె కోసం ప్రమోట్ చేసినప్పుడు కూడా కింద 95% 98% మెసేజ్లు అయితే ఉన్నాయి. ఫుల్ నెగిటివ్గా మెసేజ్లు అయితే పెట్టారు. అది మేము చూస్తూనే ఉన్నాం. ఈవెన్ చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో దీని మీద పోల్ పెట్టినప్పుడు కూడా మెజారిటీ అగెనెస్ట్ టు ద మాధురి ఎక్కువ మంది పోల్స్ పెట్టడం అయితే జరిగింది. పోల్స్లో ఓటింగ్ వేయడం అయితే జరిగింది. మొత్తానికి ఆమె వెళ్ళిపోయింది. ఓకే, బాగానే ఉంది. తర్వాత ఆమె నేను అంటే నాగార్జున గారు అడిగారు మాధురి గారిని, ఏంటి వెళ్ళిపోతున్నా ఎక్స్పెక్ట్ చేసామంటే, నేను అనుకున్నాను సార్ వెళ్ళిపోదామని. నేను ఎక్స్పెక్ట్ చేయడమే కాదు, నేను వెళ్ళిపోవాలని అనుకున్నాను. అదే జరిగింది. నాకేం పెద్ద ఫీల్ లేదు అనిపించింది. అలాగే శివాజీ గారితో బజ్ ప్రోగ్రాంలో కూడా మాట్లాడుతూ చాలా అంటే కాన్ఫిడెంట్ ఉండొచ్చు. ఆమెకి ఏ విషయంలో ఎంత కాన్ఫిడెంట్ ఉందో, అంటే బిగ్ బాస్తో తన అవసరం తను తీర్చుకుంది అనిపించింది నాకు. ఎందుకంటే తనకి కావాలి ఫేమ్ పరంగా బిగ్ బాస్ ప్లాట్ఫామ్ని ఒక 2 వారాలు 10 రోజులు 15 రోజులు ఉన్నా సరే నేను కనిపించాలి అనేది ఆమె ఉద్దేశం అనుకుంది. తనకు దాని ప్రకారమే ఆమె అంటే ఆమె చెప్పే మాటలను బట్టి ఏంటంటే, నేను రావాలనుకున్నాను వచ్చాను, వెళ్ళిపోవాలనుకుంటాను వెళ్ళిపోతున్నానంటే, ఆ బిగ్ బాస్ హౌస్ అక్కడ ఏమన్నా అలుచిపడి ఆమెను ఏమన్నా లోపలికి ఆమె కోరుకుంది కాబట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆమె లోపలికి వచ్చినట్టే అనిపించింది. అలాగే ఆమె వద్దనుకుంది, ఇంకా చాలు నేను బయటికి వెళ్ళిన ఆమెకు పర్సనల్గా చూసుకోవాల్సిన వృత్తి పరంగా అవ్వచ్చు, ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, ఆమె డ్యూటీస్ ఆమె చేసుకోవాలన్న ఆమె ఫీలింగ్ కలిగి ఆమె వెళ్ళిపోయినట్టు అనిపించింది తప్ప అదేదో వెళ్ళినట్టు అనిపించలేదు. అదొకటి ఆ మాటల ద్వారా, అదే శివాజీ గారితో జరిగిన డిస్కషన్ ద్వారా నాకు అలా అనిపించిన విషయం. అదైతే మాధురి గారు మొత్తానికైతే ఎలిమినేట్ అయ్యారు హౌస్ నుండి. చూద్దాం. ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం 100% తనుజ మీద అయితే 0 ఉంటుంది. ఆమె పక్కా క్లారిటీగా ఉంది. ఇంకో విషయం చెప్పాలంటే మాధురి గారికి ఆ వాయిస్కి ఆమెతో ఎందుకు గొడవ అని చెప్పి కాంప్రమైజ్ అయ్యి రిలేషన్ మెయింటైన్ చేసినట్టే అనిపించింది తనుజ. ఎక్కడ కూడా అది ఎఫెక్టివ్గా అంత ఎఫెక్షన్గా అయితే ఏమీ అనిపించలేదు నాకు ఎక్కడ. ఈ గడిచిన ఆమె వచ్చిన తర్వాత అన్ని రోజులు కూడా మోరావరు ఆమె వచ్చిన తర్వాత సంజనా గారు లాంటి వాళ్ళు అయితే ముసుగేసుకొని తిరగడం కానీ తన రియాలిటీని మర్చిపోయి కవర్ చేసుకుంటూ మాట్లాడడం అనేది కూడా నేను గమనించాను. అలాగే ఇమాన్యుల్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇంకా తిరుగుతూ చౌదరి అయితే చెప్పక్కర్లేదు. ఎప్పుడు వెళ్ళిపోతురా బాబు అని దేవుడికి ఎన్ని రకాలుగా పూజ చేసి ఉంటుందో నాకైతే ఇంటర్నల్గా తెలియదు. అంత భయంకరంగా టార్చర్ చేసింది మాధురి గారు ఎవరిని, రీతు చౌదరిని. అయితే ఇకపోతే నేను హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ గురించి ప్రతి ఒక్కళ్ళ గురించి నా ఒపీనియన్స్ ఇప్పుడు 58 రోజులైంది. 58 రోజులకి అసలు ఏంటి కేపబిలిటీ, అసలు ఏం జరుగుతుందనే దాని మీద మాత్రం నేను కంప్లీట్గా ఒక చిన్న రివ్యూ లాగా చెప్దామని అయితే పర్సన్ టు పర్సన్ అనుకుంటే ఒక్కొక్కరుగా ఇప్పుడు కెప్టెన్తో స్టార్ట్ చేద్దాం. ఎవరైతే దివ్యతో స్టార్ట్ చేద్దాం. మనం ఈ వారం ఎలాగా కెప్టెన్ అయింది కాబట్టి దివ్య పరంగా చూసుకుంటే తన దగ్గర ఉన్న క్వాలిటీస్, బెస్ట్ క్వాలిటీ ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండడం, క్లారిటీ ఉంటుంది. అలాగే గేమ్ మీద ఒక మంచి బ్యాలెన్స్తో ఆడుద్దని అయితే నా ఫీలింగ్. ఆమెకి ఖచ్చితంగా టాప్ 5లో ఉండే లక్షణాలు అయితే 100% ఉన్నాయని చెప్తాను. ఒక నెగిటివ్ అయితే చెప్తాను దివ్య గారిలో. ఏంటంటే ఎక్కడ ఏ విషయంలో మనం అంటే మిగతా వాళ్ళ విషయంలో ఎలా అయితే మీరు అవసరమైతే వెళ్తారో లేకపోతే దూరరో అనవసరం గొడవల్లోకి, అలాగే భరణి గారి విషయంలో కూడా మీరు కొంత సంయమనం పాటించాలి. అది న్యాయబద్ధంగా అనిపిస్తే స్టాండ్ బై తీసుకోవడం తప్పేం లేదు. కానీ అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిదానికి దూరి మాట్లాడాలనుకోవడం అది రాంగ్. ఇంకోటి, మీ బాండింగ్ మీరు కంటిన్యూ చేయండి. అది ఖచ్చితంగా అది మీ ఇష్టం, దాన్ని కాదనట్లేదు. బట్ గేమ్కి ఎఫెక్ట్ అవనంత వరకు మీరు అనలైజ్ చేసుకోండి. మీరు మంచి ఆలోచన ఉన్న వ్యక్తి, మీకు ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు రీమెమరైజ్ చేసుకుంటూ ఉంటారు మిమ్మల్ని. అంటే ఇది కరెక్ట్గా వెళ్తున్నాను లేదా అనేది మంచి క్లారిటీ ఉన్న వ్యక్తిగా మీ మీద అయితే ఒక ఫీలింగ్ అయితే వ్యూవర్స్కి ఉంది. ఖచ్చితంగా దివ్యకి నేను ఒకే ఒక పాయింట్లో భరణి గారికి సంబంధించిన విషయాల్లో తప్ప మిగతా అన్ని విషయాల్లో దివ్య సమ్ క్లారిటీ ఉంది అనేది నా ఫీలింగ్. తర్వాత సుమన్ శెట్టి గారితో మాట్లాడారు. సుమన్ శెట్టి గారు మంచి పర్సను, చాలా మంచి పర్సను. గేముల్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, డ్యాన్సులో. కాకపోతే ఒకటి ఏంటంటే కంటెంట్ క్రియేటర్ కాదు ఆయన. మీరు ఆయన వచ్చినప్పటి నుంచి కూడా మీరు చూసినట్లయితే ఆయన కంటెంట్ క్రియేట్ చేయలేరు. అంటే తనకు తానుగా క్రియేట్ చేయరు. ఇప్పుడు ఇమాన్యుల్ చూసారా, లేదంటే మిగతా వాళ్ళు
ఏదో ఒక అంటే సంజన గారు దొంగతనం విషయంలో కంటెంట్ క్రియేట్ చేస్తారు, రీతు చౌదరి లవ్ ట్రాక్ మీద కంటెంట్ క్రియేట్ చేస్తారు, తనూజ ఒక రిలేషన్ పరంగానో లేదంటే వంటగదిలోనో ఒక అంటే తెలుసో తెలియకో బై ఇంటెన్షన్ ఏదైనా ఒక కంటెంట్ క్రియేట్ అయితే చేస్తారు. అది బై ఇంటెన్షన్గా అయితే సుమన్ శెట్టి గారికి అది చేత కాదు. కాకపోతే లైవ్లీగా ఉంటారు, చాలా మంచి పర్సను, గేమ్లు పెడితే పార్టిసిపేట్ అంటే పుష్ చేయాలి ఆయన్ని, అంటే మనం క్రియేట్ చేయాలి, అక్కడ అవసరాన్ని మనం క్రియేట్ చేస్తే ఆయన పార్టిసిపేట్ చేసి మాత్రం బెస్ట్ ఇస్తారని అయితే నేను చెప్పగలను. నెగిటివ్ క్వాలిటీస్ ఏం లేవు. కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి గొడవలు చేసుకునేవి కూడా నాకేం అనిపించలేదు ఇప్పుడు వరకు అయితే. నాకు సుమన్ శెట్టి గారు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నెగిటివ్గా ఏమన్నా డెసిషన్ తీసుకుని అయితే నాకు ఇప్పుడు వచ్చి అయితే తారసపడలేదని అయితే చెప్తాను. బట్ ఒకటి మంచి వ్యక్తి ఓకే, కాకపోతే కప్పు కొట్టే అంత క్వాలిటీస్ ఉన్నాయంటే నో అనే చెప్తాను. అంటే కప్పు గెలిచి ఎత్తుకునే అంత క్వాలిటీస్ ఉన్నాయంటే నో అని చెప్తాను. బట్ టాప్ 6లో అయితే ఉంటారని అయితే నా ఫీలింగ్. తర్వాత నిఖిల్ నయ్యర్ గురించి చెప్పాలంటే నిఖిల్ నయ్యర్ కూడా అంతే సేమ్ కంటెంట్ క్రియేటర్ అయితే కాదు, నో ఇన్వాల్వ్మెంట్. ఏదైనా ఒకటి ఒక యాక్టివిటీ జరిగిన ఏదైనా బీభత్సమైన అటెన్షన్ని కెమెరాని కానీ ఆడియన్స్ని కానీ రక్తి కట్టించగల అంత టాలెంట్ అయితే ఉందని అయితే నేను అనుకోవట్లేదు నిఖిల్ నయ్యర్కి సంబంధించి. అలాగే నిఖిల్ నయ్యర్ టాప్ 6లో అయితే కష్టం, డెఫినెట్గా టాప్ 6 టాప్ 5 అయితే ఉండరు. ఆయన ఖచ్చితంగా ఆయన బిలో ప్లేయర్ అయినా చెప్పాలి. అంటే ఇంకా గేమ్ ఒకటండి, బిగ్ బాస్ కూడా మంచి మంచి గేములు పెట్టి మంచి పార్టిసిపేట్ చేస్తే చూసే వ్యూవర్స్కి ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ వాళ్ళ మీద వచ్చే అభిప్రాయాలు మారే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఇప్పటికొచ్చైతే అంత మంచి గేమ్స్ అయితే వారం రోజుల్లో ఈ వంటగది వ్యాపారాలు సరిపోతున్నాయి తప్ప గేమ్స్ అయితే మంచి వ్యాలిడ్ గేమ్స్, మంచి తెలివితేటలు వాడే గేమ్స్ కానీ బ్యాలెన్సింగ్ గేమ్స్ కానీ అయితే ఇప్పుడు అయితే నేనైతే అంతకుముందు జరిగే సీజన్లతో చూసుకుంటే అయితే మాత్రం నేను చూడలేదని చెప్పాలి. అమర్దీప్ వీళ్ళందరూ ఉన్నప్పుడు మంచి గేమ్లు పెట్టారండి, బ్యాలెన్సింగ్ గేమ్లు కానీ అవన్నీ చాలా బాగా పెట్టారు. బట్ ఈ సీజన్లో అయితే మాత్రం అంత మంచి గేమ్లు అయితే నేనైతే చూడలేదు. సో నిఖిల్ నయ్యర్ అయితే నేనైతే టాప్ 6లో కూడా ఉన్నా. ఆ తర్వాత భరణి గారు ఒకే ఒక విషయం ఏంటంటే ఆయన మనసులో ఉన్నది ఏది ఓపెన్ అవ్వట్లేదు. అంటే ఫర్ సపోజ్ మాధురి గారు ఒక విషయంలో నచ్చలేదు అనుకుందాం, లేకపోతే ధీమన్ పవన్ నచ్చలేదు అనుకుందాం, లేకపోతే పవన్ కళ్యాణ్ నచ్చలేదు, లేకపోతే రీతు చౌదరికి లేకపోతే దివ్య గారికి సంబంధించి వీళ్ళిద్దరికి సంబంధించి ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాడు అనుకోండి, మొహమాట ఆయన పోయి ఓపెన్ అప్ అవ్వకుండా సైలెంట్గా న్యూట్రల్గా ఉండిపోతున్నారని అనిపిస్తుంది. అదే వాళ్ళందరూ సేఫ్ అంటున్నారు కదా, ఆ ఒక్కటి మాత్రం బ్రేక్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా టాప్ 5లో ఉండే కంటెంట్ భరణి గారు. ఎందుకంటే ఆ వయసులో ఆయన ఫిజికల్గా మాత్రం మంచి ఎఫర్ట్స్ ఇస్తున్నారు, అలాగే ఎక్కువసేపు డిస్కషన్స్కి టైం స్పెండ్ చేస్తున్నారు అనిపిస్తుంది, మౌనంగా ఉండడానికి టైం స్పెండ్ చేస్తున్నారు అనిపిస్తుంది. బట్ ఆల్ ఓవర్ ఆయనకున్న ఏదైతే రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా నాలాంటి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కొంచెం యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలి. అలాగే ఈ వంటగది లేకపోతే ఇలాంటివి వాటిల్లో కొద్దిగా యాక్టివ్గా ఉంటే కెమెరాకి రీచ్ అవ్వడానికి మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే గేమ్స్ కాకపోయినా సరే కొంత కంటెంట్ క్రియేట్ చేయగలిగితే ఫస్ట్లో కొన్నిసార్లు జోకులు దెప్ప పగిలిపోద్దరే పవన్ కళ్యాణ్ అనడం కానీ మాధురి గారి విషయంలో, తర్వాత జోకులు వేయడం కానీ, తర్వాత ఎమాన్యుల్ విషయంలో ఇలాంటి కంటెంట్ క్రియేట్ అయితే 100% మీరు కంబ్యాక్ అవుతారైతే అనుకుంటున్నాను. బట్ చెప్పాను కదా, ఇలాగా న్యూట్రల్గా ఉండడం మానేసి ఒపీనియన్ని ఖచ్చితంగా చెప్పగలిగితే మాత్రం పాయింట్ టు పాయింట్ 100% మీరైతే టాప్ 3లో ఉండే అవకాశం అయితే భరణి గారికి ఉందని నా అభిప్రాయం. అలాగే గౌరవ్ నాట్ అప్ టు ద మార్క్. నేనైతే మాత్రం అంటే మెయిన్ ఇంత డ్రాబ్యాక్ ఏంటంటే కమ్యూనికేషన్ వల్ల ఏమవుతుందంటే ఆయన ప్రాపర్గా రియాక్ట్ అవ్వలేకపోతున్నాడు. అంటే ఎవరైనా తను ఏమైనా అన్నా లేదంటే ఒక న్యాయంగా జరగాల్సిన విషయాల్లో ఈయన స్టాండ్ తీసుకోవాలన్నా సరే ఈయన లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఆయన ఆపేసుకుంటున్నాడు అనిపిస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే రీచ్ అవ్వడం కొద్దిగా కష్టంగా ఉంది. అలాగే ఇప్పుడు కూడా మీరు చూసారు ఎండ్ వరకు వెళ్ళొచ్చారు ఈ వీక్. సో గౌరవ్ అయితే మాత్రం ఈ వీక్ మళ్ళీ నామినేషన్లో ఉంటే మాత్రం వెరీ టఫ్ టైం ఫర్ హిమ్, ఇట్స్ మై ఫీలింగ్. డెఫినెట్గా ఇదైతే గౌరవ్ గారికి మైనస్ అది. సో ఆయన ఏంటంటే కమ్యూనికేషన్ తెలుగులో మాట్లాడలేకపోయినా అట్లీస్ట్ నేను చెప్పాలనుకుంది ఇంగ్లీష్లో సాలిడ్గా చెప్పండి, అది మీరు చేయడం. ఇంకోటి ఏంటంటే చెప్పంగానే వినడు, ఏది కూడా మొండితనం ఎక్కువ, అంటే అది అవసరమా లేదనేది కాకుండా కొద్దిగా మొండితనంగా కావాలనుకుంటే కావాలనే టైపు. సో ఆ విషయంలో మాత్రం గౌరవ్ అయితే మాత్రం నాకు టాప్ 6లో కూడా ఉంటాడని అయితే నాకు అనిపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి రాము రాథోడ్ వరకు వచ్చేసరికి నాకైతే మాత్రం ఆయన టాప్ 6లో ఉండే వ్యక్తే, టాప్ 6లో ఉంటారు. టాప్ 6 ఎందుకంటే ఒకటండి,
ఒకరు అటు ఇటు అవుతారు, లేదంటే 0.5 0.1లో కూడా మార్కులు పోయే అంటే అలా కూడా ఉంటారు కదా ఎగ్జామ్స్ రాసినప్పుడు. సో అలాగే నేను టాప్ 6 అంటున్నానంటే ఏంటి అందరూ టాప్ 6లో అంటున్నావు ఏంటి అని అనొద్దు దయచేసి. నేను టాప్ 6 అంటున్నానంటే దానికి అంత క్వాలిటీ ఉంది, టాప్ 6లో ఉండే అంత క్వాలిటీ ఉంది. వాళ్ళు 8 మంది కూడా ఉండొచ్చు అందులో టాప్ 6లో. సో అంటే టాప్ 6కి ఎలిజిబుల్ అయ్యే, టాప్ 5కి ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్లు అనేది నా ఉద్దేశం దయచేసి. అంతేగాని నేను 8 మందిని పేర్లు చెప్పి నువ్వు టాప్ 5 టాప్ 6 అంటే ఎక్కడ పెడతావరా అని చెప్పి మీరు తిట్టమాకండి దయచేసి. నేను చెప్పేది ఆ క్వాలిటీస్ ఉన్నాయనేది నా ఇన్నర్ ఫీలింగ్, భావం అయితే అర్థం చేసుకోండి. అలాగే రాము రాథోడ్ వచ్చేసరికి తను మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి అండి. చూస్తున్నాం కదా నిన్న ఆయన వీడియో చూసిన తర్వాత కూడా ఆయన మీద భలే ఇష్టం పెరిగిందని చెప్పాలి. అంటే పాపం వెళ్ళి ఎవరికి ఏదో చెప్పాలని అయితే ట్రై చేయడు, వింటూ ఉంటాడు. బట్ ఏదో ఇంట్రెస్ట్, ఎవరైనా తిట్టుకుంటే అలా అని చెప్పి సరదా పడ్డ కానీ అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం మాట్లాడుకున్నారా, ఓకే. కానీ కల్మషం లేని వ్యక్తి రాము రాథోడ్ మాత్రం కల్మషం లేని వ్యక్తి అయితే నేను చెప్తాను. అసలు నిజంగా చాలా మంచి వ్యక్తి. అలాగే ఈ ఏదైతే ఉందో ఈ సంచాలకుగా చేసే విషయాల్లో మాత్రం ఆయన తడబడుతున్నాడు అని చెప్పాలి. దానివల్ల రిజల్ట్స్ మారిపోతున్నాయి. అదొకటైతే మాత్రం ఆయన మార్చుకోవాల్సిన విషయం. నా వరకు మాత్రం యాజ్ అ సంచాలకుగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ లేకపోతే నామినేషన్స్ చేసేటప్పుడు కరెక్ట్ ఒపీనియన్ గన్ షాట్గా దింపట్లేదు అనేది నా ఫీలింగ్ రాము రాథోడ్. బట్ టాప్ 6లో ఉండాల్సిన వ్యక్తి, మంచి వ్యక్తి, ఆడుతున్నాడు. ఒకే ఒకటి డెసిషన్ మేకింగ్, ఒపీనియన్ ఎక్స్ప్రెషన్ అనేది మాత్రం సాలిడ్గా లేదనేది నా అభిప్రాయం. అదొక్కటి మెరుగుపరుచుకుంటే మాత్రం రాము రాథోడ్ సూపర్ అని చెప్పాలి. నెక్స్ట్ సాయి, అసలు మాట్లాడక్కర్లేదు దయచేసి. ఈ సాయి గురించి మాత్రం నేను రివ్యూ ఇవ్వను. ఆయన వెళ్ళిపోయినా ఆయనకి ఏమో మరి ఆయన నథింగ్ అని చెప్తాను. ఎందులో కూడా నథింగ్. తినడానికి వచ్చాడు అనిపించింది, భోజనం చేస్తున్న టైంకి, దట్స్ ఇట్. సాయి గురించి అంత రివ్యూ చెప్పాల్సినంత అవసరం లేదు. అసలు నాకు తెలిసి నెక్స్ట్ వీక్ ఆయన వెళ్ళిపోయినా ఆశ్చర్యపోక్కర్లేదు. నెక్స్ట్ తనూజ ప్రజెంట్ తనూజ గారి గ్లామర్ అవ్వచ్చు, తనూజ గారికి ఉన్న అంటే అంతకుముందు నాకు తెలియదు తను ఒక సీరియల్ యాక్ట్రెస్ అన్న విషయం నాకు కూడా తెలియదు. బట్ వచ్చిన తర్వాత ఆమె అంటే కొంత గేమ్ ఫస్ట్ అంతా సంజనా గారి చుట్టూ తిరిగిందండి. తర్వాత గేమ్ అంతా అంటే బిగ్ బాస్ హౌస్ మొత్తం తనూజ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరగడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఆమె బాండింగ్లు అవ్వచ్చు, లేదంటే ఆమె స్టఫ్ క్రియేషన్, ఏదైతే వంటగదిలో ఆమె ఒపీనియన్స్ చాలా స్ట్రాంగ్గా చెప్పి కాదంటే కాదు, అవునంటే అవును, ఇలాంటి విషయాల్లో తనూజ గారు చాలా అట్రాక్ట్ చేశారని చెప్పాలి. అలాగే ఇప్పుడు ఏ పోలు పెట్టినా సరే తనూజ గారికి ఓట్లు కళ్ళు మూసుకొని వేసేస్తున్నారు. దానికి కూడా ఇంకో రీజన్ చెప్తాను. ఈ సీజన్కి వచ్చే దౌర్భాగ్యం ఏంటంటే ఈ సీజన్లో అంతకుముందు సీజన్స్ లాగా ప్రతి సీజన్లో ఒక 4-5 ఉంటారండి. చాలా టఫ్ ఫైట్ నడుస్తూ ఉంటుంది వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా. అంటే నేనా నువ్వా అన్నట్టు పోటీలు జరుగుతుంటాయి. అది కంటెంట్ క్రియేషన్లు అవ్వచ్చు, పార్టిసిపేషన్ అవ్వచ్చు, నవ్వించడం అవ్వచ్చు, గొడవ అవ్వచ్చు, డిబేట్లు అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గేమ్స్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ 4-5 మధ్యలో నడుస్తూ ఉంటుంది. అసలు శివాజీ గారు పార్టిసిపేట్ చేసిన దాంట్లో కూడా నేనైతే మాత్రం అసలు వేరే లెవెల్ అనుకున్నా, 8 అనుకోండి, సీజన్ 8. అందులో అయితే నేనైతే అసలు ఎవరు టాప్ 3లో ఉంటారని చాలా ఈగర్గా వెయిట్ చేశాను. అంత బాగా అందరూ ఎవరికి వాళ్ళే అన్నట్టు ఉన్నారు. కానీ ఇక్కడ అది లేదు. దానికి లేకపోవడం వల్ల ఏమవుతుందంటే తనూజ గారికి కొంత అడ్వాంటేజ్ వస్తుంది దానివల్ల. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తనూజ గారికి అక్కడ కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. కాంపిటీషన్ మీన్స్ ఆమె ఏదో గేమ్స్ ఎరగదీస్తుంది, తోపు తురుమని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆమెకి రిలేషన్స్, తర్వాత గ్లామర్, ఇవన్నీ విషయాల్లో ఆమె ఏంటంటే కొంత ప్లస్ అయింది, కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. ఏంటంటే ఇంకోటి ప్రతి వారం ఆమె నామినేషన్లో ఉంటుంది, అదొక అడ్వాంటేజ్ అయ్యింది ఆమెకి. ప్రతి వారం ఆ నామినేషన్లో ఉండడం వల్ల ఆటోమేటిక్గా తనూజని టార్గెట్ చేస్తున్నారు, తనూజని కావాలనే నామినేషన్లో పెడుతున్నారు అని చెప్పి నెగిటివ్ అయిపోయి ఆమెతో పెట్టుకున్న ఎమాన్యుయల్ కూడా నెగిటివ్ అయిపోయాడు. చూసారా ఇప్పుడు నెగిటివ్ అంతే. సో నేనేమంటున్నానంటే ఎంతో కొంత లవ్ ట్రాక్ నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ కూడా సేఫ్లో ఉన్నారు చూడండి మీరు. సో ఏమంటే తనూజ గారికి అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరు కాంపిటీషన్ ఇచ్చిన వాళ్ళు సరైన వాళ్ళు అయితే మాత్రం మైండ్ పరంగా గేమ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎవ్వరు కూడా లేకపోవడం తనూజ గారిని టాప్లో ప్రస్తుతానికైతే రన్ చేస్తానని చెప్పాలి. ఇప్పుడు నేను ఇచ్చిన క్లారిటీతో నాగార్జున గారు కొన్ని చేంజెస్ ఏవైతే చేంజ్ చేసుకోమో వంటగదిలో కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవి కనుక చేంజ్ చేసుకోండి. ఇప్పుడు మాధురి గారు కూడా వెళ్ళిపోయారు కాబట్టి సగం మైనస్ ఆమెకు పోయిందని చెప్పాలి. ఈ దెబ్బతో ఇంకా షార్ప్ అయిపోయింది తనూజ, ఇంకా టాప్లోకి వెళ్ళిపోద్ది అనేది నా ఫీలింగ్. నెక్స్ట్ వచ్చేసరికి రీతూ చౌదరి గారి గురించి ఏం చెప్పాలి. రీతూ చౌదరి గారు నాకు తెలిసి ఆ అమ్మాయికి ఉన్నంతగా మెచ్యూరిటీ, క్లారిటీ కొన్ని విషయాల మీద
ఎవరికి లేదని చెప్పాలి, చాలా బాగా మాట్లాడుద్ది. మొన్న ఏదైతే పైపుల్ సెట్టింగ్ గేమ్ ఏదైతే భరణి గారి తరఫున ఆడాల్సిన గేమ్లో ఇమాన్యుల్కి ఎగనెస్ట్గా పవన్ కళ్యాణ్ ఏదైతే దిగాడో అప్పుడు పవన్ కళ్యాణ్ సరిగ్గా పెట్టలేకపోయాడు. కలర్స్ కానీ మ్యాచింగ్ నెంబర్స్ అవి కరెక్ట్గా చూసుకోలేకపోయాడు, ఓడిపోయాడు. దానివల్ల కొద్దిగా గేమ్లో కూడా వెనకబడిపోయింది శ్రీజ. అప్పుడు డేమన్ పవన్ కొన్ని నెగిటివ్ మాటలు మాట్లాడినప్పుడు రీతు చౌదరి వితౌట్ ఎనీ డౌట్ ఒక మాట అయితే అనింది, చాలా బాగా అనిపించింది. ఇదే కాదు, దానికి ముందు కూడా ఆమె హరీష్ గారితో డిబేట్ దిగినప్పుడు కూడా పక్క క్లారిటీతో మాట్లాడింది. ఆమె చాలా బాగా క్లారిటీ మెయింటైన్ చేసింది అనిపించింది. అప్పుడు కూడా అనుకున్నాను ఈ అమ్మాయి కూడా అంత క్లారిటీ ఎవరికి లేదు, చాలా బాగా మాట్లాడుతుంది, పాయింట్ అవతల మరి తడుకోవాల్సిందే. నిన్న కూడా అంతే సేమ్, ఏదైతే డెమన్ పవన్ని ఆ మాట అనేసింది, ఏం ఆలోచించలే. తనకి ఇష్టమైన వ్యక్తి అయినప్పటికీ అరే ఆ గేమ్లో ఉంటే అర్థమైద్దిరా, మనం బయట నుండి ఎన్నైనా చెప్తాము అనగానే డెమాన్ పవన్ ఎంత పొడుచుకొచ్చి ఆ అమ్మాయి మీద అలిగాడు కూడా, ఆ విషయంలో గొడవ కూడా పడ్డాడు. కానీ ఆ అమ్మాయి అంత క్లారిటీ మెయింటైన్ చేస్తుంది. సో ఒకటే మైనస్ ఏంటంటే గేమ్ ఆడేటప్పుడు ఫౌల్ గేమ్ ఆడుతుంది. గేమ్స్ ఆడేటప్పుడు ఆ అమ్మాయి కొంత ఫౌల్ గేమ్ ఆడుతుంది, ఫౌల్గా గెలవాలనుకుంటుంది. ఆ ఒక్క వంకర బుద్ధి పోతే మాత్రం రీతు చౌదరి కూడా టాప్ 6లో ఉండే సూపర్ కంటెండర్ అని అయితే చెప్పాలి. నెక్స్ట్ డిమాన్ పవన్ సూపర్ అండి. ఈయన 100% టాప్ 5లో ఉంటాడండి, 100% టాప్ 5లో ఉంటాడు. చాలా మంచి క్యాండిడేట్. ఒక్కటి రీతు చౌదరి గారి ఆర్గ్యుమెంట్స్ ఈ విషయాలు తప్ప ఏ నెగిటివ్ చెప్పాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్. కాకపోతే చిన్నపిల్లడు మనస్తత్వం, అంటే తనకు ఆపర్చునిటీ ఇవ్వకపోతే అడుగుతాడు. ఆ ఒక్క విషయంలో మాత్రమే ఎవరికైనా ఉంటుంది, బట్ ఈయనకి కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఆ పిల్లడు తత్వం అయితే మాత్రం కనిపిస్తుంది. బట్ అదర్ దాన్ దట్ డిమాన్ పవన్ నైస్, గేమ్ కానీ మెంటల్గా కానీ చాలా స్ట్రెంత్ ఎక్కువ కుర్రాడు. అది కనుక నిలబెట్టుకుంటే ఆయన మాత్రం టాప్లో ఉంటాడని అయితే చెప్తాను. తర్వాత వచ్చేసి ఇమాన్యుల్ వన్ అండ్ ఓన్లీ కామెడీ ఇంజిన్ అని చెప్పాలి, లాఫింగ్ ఇంజిన్ అని చెప్పాలి. నిజంగా చెప్తున్నా, హౌస్లో ఆ మాత్రం నవ్వులు అవన్నీ వస్తున్నాయి ఇమాన్యుల్ అనేది నేనైతే ఘంటాపదంగా చెప్పగలను. అందులో ఏ డౌటు లేదు, అసలు పిన్ కూడా చిన్న పాయింట్ కూడా డౌట్ లేదు, అంత బాగా మంచి ఇమాన్యుల్. కాకపోతే ఒకటి ఏంటంటే బ్యాక్ పిచ్చింగ్, బ్యాక్ స్టాపింగ్, ఇవేంటంటే ఆయన ఏది వెనక నెగిటివ్గా మాట్లాడుతుంటాడు కావాల్సిన వ్యక్తుల గురించి. అదైతే మాత్రం ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత ఆయన మాట్లాడినప్పుడు అది మాలాంటి వాళ్ళు ఫాలో అయ్యేవర్స్, ఎమాన్యుల్ని భయంకరంగా ఫాలో అయ్యేవాళ్ళు వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో కొంత ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే ఎమాన్యుల్ అలా బిహేవ్ చేయడం చాలా కొత్తగా అనిపించింది. అప్పటి నుంచి ఇప్పుడు కూడా అనేక సార్లు బ్యాక్ బిచ్చింగ్, వెనకాల మాట్లాడడం. ఇప్పుడు మొన్న చూసారో లేదో కెప్టెన్సీ కంటెంటర్స్ని 5 సెలెక్ట్ చేసుకొని భరణి గారు చెప్పినప్పుడు లోపలికి వెళ్ళి అన్నీ ఒప్పుకొని బయటకు వచ్చి కొంత నెగిటివ్గా అలా భరణిగా ఏం అన్నారు కదా, ఏం చేస్తాం అంటే అవతల వ్యక్తులు నీ గురించి ఎంత రెచ్చగొట్టాలని చూసినా నువ్వు కొద్ది కంట్రోల్ చేసుకుంటే మంచిది అనేది నా ఫీలింగ్. ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉంటే బెటర్ అనేది నా ఫీలింగ్. అలాగే కొంత బ్యాక్ బిచ్చింగ్ ఉంది, అదొకటి తగ్గించుకుంటే మంచిది అనేది నా ఫీలింగ్ ఎమాన్యుల్ విషయంలో. అదర్ దాన్ దట్ ఎమాన్యుల్ టాప్ 3లో ఉండే వ్యక్తి నా ఫీలింగ్. అలాగే సంజనా గారు అయితే మాత్రం వేరుసుని వెళ్ళిపోతారు హౌస్ నుంచి. ఎందుకంటే ఆమె గడిచిన 2 వారాలు 3 వారాల నుంచి అయితే ఆమె ఆ బిహేవియర్ అయితే బాగాలేదు. ఆమె భయపడుతుంది నామినేషన్స్కి, గేమ్ మీద ఫోకస్ తగ్గిందని చెప్పాలి. ప్రతిదానికి ఏడుస్తుంది, అవతల మీద ఏడవడం తగ్గించి తన ఆట తను ఆడుకుంటే ఏదైతే ఫస్ట్ 3 వీక్స్లో సంజనా గారు ఏంటి అనేది చూసుకోండి. నిజంగా చాలా బాగా ఆడారు, అదైతే లేదు. ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం మీకైతే మాత్రం టాప్ 8లో కూడా కష్టమైన పొజిషన్. రానున్న వారాల్లో మీకు గడ్డుగాలం అనే చెప్పాలి ఇది మార్చుకోకపోతే. దెన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పవన్ కళ్యాణ్ అంటే ఆవేశం ఉంది, ఆలోచన లేదంటాను. అంటే ఆడేద్దాం, చంపేద్దాం, గెలిచేద్దాం ఉత్సాహం అయితే, అంటే ఓవర్ కాన్ఫిడెంట్ అయితే చెప్పాలి. చాలా ఓవర్ కాన్ఫిడెంట్, నేను చేసేస్తాను గెలిచేస్తానన్న ఓవర్ కాన్ఫిడెంట్తో వెళ్ళి అక్కడ ఆలోచన. ఇప్పుడు స్పీడ్ ఉంటేనే సరిపోదండి, స్పీడ్తో పాటు ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ లేకపోతే మీరు ఎంత స్పీడ్కి వెళ్ళినా సరే అల్టిమేట్ గోల్ దగ్గరికి వెళ్తే ఫెయిల్ అయితే మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ అవ్వాలి. అదే జరిగింది పైపుల విషయంలో. సో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం టాప్ 6లో కష్టమే. ఎందుకంటే తను కొంత తనూజ గారి విషయంలో బ్లాక్ అవుతున్నాడు. అలాగే కొన్ని విషయాల్లో తనూజకి సడన్గా ఒక కొత్త పవన్ కళ్యాణ్ చూపిస్తున్నాడని చెప్పాలి, ప్లేట్ మార్చేసి. అలాగే అంటే తనుజ కూడా అంతే లెవెల్లో మనోడి మీదకి ఎక్కేస్తుంది, వెనక ముందు ఆలోచించట్లేదు. ఎక్కడంలో మాత్రం మనోడు కొంత మొహమాట పడి పాయింట్లు కూడా మిస్ చేయకూడదు, ఆగిపోతున్నాడు అమ్మాయి విషయాలు ఏం మాట్లాడకుండా. కాకపోతే అల్టిమేట్గా అయితే పవన్ కళ్యాణ్ ఒకటే, గేమ్ ఆడేటప్పుడు ఆలోచనతో ఆడాలి, ప్లానింగ్ ఉండాలి, ఎగ్జిక్యూషన్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. చిన్నపిల్లల్లాగా పద్దాక అలగడం కాదు. అలాగే బ్యాక్ బిచ్చింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే భరణి గారి గురించి కావచ్చు, తనుజ గురించి కావచ్చు, లేకపోతే పక్క ప్లేయర్స్ గురించి వెనకాల మాట్లాడడం అనేది ఆపేసి
వేరే వాళ్ళతో డిస్కస్ చేయడం కన్నా ప్రాబ్లం ఇది ఉంది అని చెప్పి చాలా కూల్గా అవతల వ్యక్తికి తెలియజేయడం అయితే తప్పలేదనేది నా ఫీలింగ్ పవన్ కళ్యాణ్ విషయం వచ్చేసరికి. అలాగే ఇది నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఉన్న ప్రజెంట్ ఈ వారం మాధురి గారు ఎలిమినేషన్ అయిన తర్వాత ఉన్న వాళ్ళ గురించి నా ఒపీనియన్. మీ ఒపీనియన్స్, నేనేమన్నా ఎక్కడైనా మీ ఒపీనియన్స్కి అగనెస్ట్గా ఏమన్నా ఉన్నానంటే మీ ఒపీనియన్ మీరు కూడా నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను కూడా అది ఏంటి అనేది ఆలోచిస్తాను. అంటే అవునా ఈ పాయింట్ ఉందా, ఆ వ్యక్తి గురించి పలానా డీమాన్ పవన్ గురించి ఇది చెప్పాను కదా వీళ్ళు చెప్తున్నారని చెప్పి నేను కూడా తెలుసుకునే అవకాశం నాకు దక్కుద్ది. కాబట్టి ఇది నా ఆలోచన, ప్రతి ఒక్కళ్ళ గురించి నా ఒపీనియన్స్ అయితే నేను ఇలా షేర్ చేసుకుంటున్నాను. దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్.